హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిజంగా ఇది లావణ్యకు ఒక షాకింగ్ విషయం అనే చెప్పాలి. లావణ్య రాజ్ తరుణ్ పైన పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి రాజ్ తరుణ్కి ముందస్తు బెయిల్ అప్రూవ్ చేసింది కోర్టు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని లైంగికంగా వాడుకొని తనకు అబార్షన్ కూడా చేయించాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడంటూ లావణ్య రాజ్ తరుణ్ పైన కేసు పెట్టింది. అయితే ఈ కేసులో లావణ్య ఏవైతే అలిగేషన్స్ చేసిందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ లేని కారణంగా రాజ్ తరుణ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా కూడా కోర్టు చెప్పింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న ఆధారాలు అయితే ఉన్నాయి, కానీ ఆ ట్రీట్మెంట్ అబార్షన్ వల్ల జరిగిందా అనే దాని గురించి ఎట్లాంటి ఆధారాలను లావణ్య కానీ ఆవిడ తరపు లాయర్లు కానీ చూపించలేదు. ఇక తనకు పెళ్ళైనట్టుగా రాజ్ తరుణ్తో పెళ్ళైనట్టుగా కూడా ఎలాంటి ఒక ఆధారాన్ని కూడా లావణ్య కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. దీంతో రాజ్ తరుణ్కి ముందస్తు బెయిల్ ఇస్తున్నట్టుగా కూడా కోర్టు చెప్పింది. ముందు నుంచి ఈ వ్యవహారం చాలా మలుపులు తిరుగుతూ వస్తుంది. ముందు అంతా లావణ్యకే సపోర్ట్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ మస్తాన్ సాయికి సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చిందో, మస్తాన్ సాయితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఎప్పుడైతే తెరపైకి వచ్చాయో అప్పటి నుంచి రాజ్ తరుణ్కి కాస్త అనుకూలంగా ఈ కేసు మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సీన్లోకి శేఖర్ భాష ఎంటర్ కావడం, పలు మీడియా సంస్థల్లో వీళ్ళకి జరిగిన సంభాషణ కావచ్చు, డిబేట్లు కావచ్చు, ఆ తర్వాత శేఖర్ భాష పైన జరిగిన దాడి కావచ్చు, వీటన్నిటితో ఒక చిన్న స్థాయి థ్రిల్లర్ సినిమాను తలపించింది వీళ్ళ స్టోరీ. అయితే ఓవరాల్గా రాజ్ తరుణ్ పైన అయితే తనను మోసం చేశాడంటూ లావణ్య కేసు పెట్టింది. ఆ కేసుకి సంబంధించి ఇన్ని రోజుల నుంచి ఇరుపక్షాల నుంచి ఆర్గ్యుమెంట్స్ విన్నప్పటికీ పూర్తి స్థాయిలో లావణ్య దగ్గర ఆధారాలు లేని కారణంగా రాజ్ తరుణ్కి ముందస్తు బెయిల్ ఇస్తున్నట్టుగా కూడా కోర్టు చెప్పింది. దీనికి సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలతో తన తప్పు లేదని కోర్టులోనే నిరూపించుకుంటానంటూ కూడా రాజ్ తరుణ్కి చెప్పారు. ఇప్పుడు రాజ్ తరుణ్ చెప్తున్నారు, ఇప్పుడు వచ్చిన ఈ ముందస్తు బెయిల్ రాజ్ తరుణ్కి కాస్త ఊరటనే చెప్పాలి.